Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ నమ్మకాన్ని నిలబెట్టిన ది రియల్ లీడర్. వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చాలా మంది విడిచి వెళ్లారు. చిన్న చితక నాయకులు ఆయనకు దూరమైతే పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. కానీ విజయసాయిరెడ్డి లాంటి అత్యంత సన్నిహిత నాయకుడు జగన్ను వీడి వెళ్లడానికి ప్రధాన కారణం ఆయన చుట్టూ ఉన్న కోటరీ అని ఆయన స్పష్టం చేశారు. విజయసాయిరెడ్డి ఆరోపణలపై చాలా విమర్శలు వచ్చాయి. ఎందుకంటే ఆయన కూడా నిన్న మొన్నటి వరకు కోటరీలో కీలకం కాబట్టి. కాసేపు విజయసాయిరెడ్డి విషయాన్ని పక్కన పెడదాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఎక్కువ టార్గెట్ అయింది పెద్దిరెడ్డి కుటుంబం. చంద్రబాబు నాయుడు సీఎంగా బాధ్యతలు తీసుకున్న క్షణం నుంచి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తనయుడైన రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని టార్గెట్ చేశారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధమైతే దాని వెనుక పెద్దిరెడ్డి ఉన్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. మదనపల్లెలో అసలేం జరుగుతున్నదో తేల్చాలని, దోషుల్ని వెంటనే పట్టుకోవాలని సీఎం ఆదేశాలతో సిఐడి చీఫ్, ఇతర ఉన్నతాధికారులు హెలికాప్టర్లో అక్కడికి వెళ్లారు. తాజాగా ఆ కేసుకు సంబంధించి పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డి అనుచరుడిని అరెస్టు చేయడం గమనార్హం. కానీ మదనపల్లెలో ఫైల్స్ దగ్ధం కావడానికి పెద్దిరెడ్డి కారణమన్న ప్రభుత్వ పెద్దలు కేవలం ఆరోపణలకే పరిమితమయ్యారు. ఇంతవరకు ఆధారాలు లేవు. దానికి సంబంధించి విచారణ నత్తనడకను తలపిస్తోంది. ఆ తర్వాత లిక్కర్ మైనింగ్లలో దోపిడీ అంటూ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని టార్గెట్ చేశారు. మిథున్ను ఆ కేసులో నిందితుడిగా కూడా చేర్చడం గమనార్హం. ఇటీవలే ఆయన సిట్ విచారణకు హాజరయ్యారు కూడా. అలాగే అటవీ భూముల్ని భారీగా ఆక్రమించారంటూ ప్రభుత్వ అనుకూల మీడియాలో కథనాలు రావడం, వెంటనే విచారణకు సంబంధిత శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఇవ్వడాన్ని అందరూ చూశారు. అయితే అలాంటిదేమీ లేదని సంబంధిత ఉన్నతాధికారులు తేల్చడంతో కుమ్మక్కయ్యారని ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆ మీడియా హెచ్చరించడం గమనార్హం. పెద్దిరెడ్డి కుటుంబాన్ని తీవ్రంగా టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో రకరకాల ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. కేసుల నుంచి తప్పించుకోవడానికి, ముఖ్యంగా మిథున్ రెడ్డి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బీజేపీలో వాళ్ళంతా చేరిపోతారనే ప్రచారం విస్తృతంగా సాగింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి ఎమ్మెల్యేలుగా, మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీగా గెలుపొంది ప్రజలలో తమ కుటుంబానికి ఆదరణ ఏపాటిదో నిరూపించుకున్నారు. సహజంగానే ఇది పార్టీలోనే జగన్కు దగ్గరగా ఉన్న కొందరికి కంటగింపుగా తయారైంది. జగన్ దయాదాక్షిణ్యాలపై వాళ్ళ రాజకీయ మనుగడ లేదు. వైసీపీ జగన్ పేరు చెప్పుకుని రాజకీయంగా వాళ్ళు బతికే పరిస్థితి ఎంతమాత్రం లేదు. అందుకే ఆత్మాభిమానంతో రాజకీయం చేస్తూ ఉంటారు. జగన్ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని నిలబడే రకం కాదు. తమకు ఆత్మాభిమానం ఉండడం వల్లే నాయకుడి గౌరవాన్ని కాపాడాలని వారు కోరుకుంటుంటారు. కానీ ఆత్మాభిమానం లేని కొంతమంది జగన్ చుట్టూ చేరి పెద్దిరెడ్డి కుటుంబాన్ని కూడా వైసీపీకి దూరం చేయాలని కుట్రలకు తెరలేపారంటే ఆ పార్టీలో ఎలాంటి వాళ్ళు ఉన్నారో అంచనా వేయొచ్చు. అయినప్పటికీ మిథున్ రెడ్డిపై జగన్ ప్రత్యేక అభిమానాన్ని చాటుకుంటుంటారు. మిథున్ కూడా అధినాయకుడి నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ఆరోపణలు, కేసులు వచ్చి మీద పడుతున్నా ఏమాత్రం భయపడకుండా మరింత నిటారుగా నిలబడ్డారు. తమపై దుష్ప్రచారం చేస్తున్న మీడియా అధినేతలకు బహిరంగంగా ఆయన హెచ్చరిక చేశారు. జగన్ చుట్టూ ఉన్న కొంతమంది నాయకుల్లా కుడి కన్ను అధినాయకుడికి గీటి, ఎడమ కన్ను లోపాయకారిగా ప్రభుత్వ పెద్దలకు మిథున్ రెడ్డి, ఆయన కుటుంబం గీటలేదు. అందుకే జగన్ కంటే ఎక్కువ ఆరోపణలు, కేసులు ఎదుర్కొంటున్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా జగన్తోనే తమ రాజకీయ పయనమని మాటల ద్వారా కాదు, చేతల్లో నిరూపించిన ఘనత మిథున్ రెడ్డి కుటుంబానికి దక్కింది. జగన్ నమ్మకాన్ని నిలబెట్టిన వైసీపీ ముఖ్య నాయకులలో మొదటి పేరు మిథున్దే. జగన్ నమ్మకాన్ని వమ్ము చేసిన నాయకులలో కొందరు పార్టీని విడిచిపెట్టి వెళ్ళగా, మరికొందరు గబ్బిలాల మాదిరిగా అంటిపెట్టుకుని నష్టం చేస్తున్నారనే అభిప్రాయం లేకపోలేదు.